హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి రాడిసన్ హోటల్ అనగానే ప్రతి ఒక్కరికి లాస్ట్ ఇయర్ నుంచి గుర్తొచ్చేది ఎవరో ఒకరు అక్కడ పార్టీ చేసుకోవడము అండ్ అలాగే అది కూడా ప్రముఖులలో చాలామంది అక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటారు. పార్టీ చేసుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా అక్కడ నుంచి అయితే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. నిన్న రాత్రి జరిగిన రేడ్లో అక్కడికి పార్టీ అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలామందికి అక్కడ ఎవరెవరైతే వచ్చారు అని చెప్పేసి టెస్టులు చేస్తే ఎంతో మంది ప్రముఖుల పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చింది ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ సార్ అయితే ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది ఫస్ట్ టైం కాదు రాడిసన్ హోటల్. ఇంకొకసారి ఇక్కడ రేడ్ చేస్తే ఇది ఫేమస్ హోటల్ అని చెప్పుకోవచ్చు సార్. ఇంకా డ్రగ్స్కి లాస్ట్ టైం కూడా ఒకసారి అయింది. అప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దొరికారు, కొంతమంది యాక్టర్స్ కూడా దొరికారు. ఈసారి కూడా కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి అండ్ సినీ నటుల పేర్లు, కొంతమంది లీడర్ల కొడుకుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు సార్? అంటే రాడిసన్ హోటల్ ఇంతకుముందు జరిగిన హోటల్ సేమ్ హోటలా కాదు కదా? అంటే కంపెనీ ఒకటి రాడిసన్ నేము ఇప్పుడు దాంట్లో అది కదా కదా ఎవరైనా అది తీసుకుంటారు రూము, వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతారు, అది అడుగుతారు అంతే తప్ప మొత్తం మేము చెకింగ్ చేసి మీరు ఏమున్నాయి ఏం చేసి చెక్ చేయరు కదా. వాళ్ళకి కూడా రూము వాళ్ళకి ఇవ్వాల్సిందే రూల్స్ ప్రకారం, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి తీసుకుంటారు, దాని ప్రకారం చేస్తారు. ఫస్ట్ మొన్న లాస్ట్ ఇయర్ దొరికింది ఏంటంటే బంజారాహిల్స్లోని పబ్, అది హోటల్ కాదు పబ్. రాడిసన్ పబ్లో ఏంటంటే మొత్తం టోటల్గా జరుగుతుండగా చేశారు. అది ఇంతకుముందు కూడా తెల్లవారులు ఉండేది. ఎప్పటి నుంచో ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. దానికి ప్రైవేటు పబ్, అది అంటే తెల్లవారులు ఉంటుంది. అది చాలా ఇన్ఫ్లుయెన్స్డ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ చేసింది. అంటే దాంట్లో మన కేసీఆర్ గారు పిఎస్ ఎవరో అక్కడ వాళ్ళకి సపోర్ట్గా ఉండి బాగా ఇక్కడ ఎక్కువ చేశారనేది ఇప్పుడు వార్తలు వచ్చాయి. ఆయన తర్వాత తీస్తారని ఇవన్నీ జరిగాయి. ఓకే, అక్కడ జరిగింది అవి వేరు. ఇప్పుడు ఇక్కడ రాడిసన్ హోటల్లో వాళ్ళు పార్టీ చేసుకోవడానికి వచ్చారు అంటున్నారు. వచ్చిన తర్వాత ఎవరు చేసినా డ్రగ్స్ తీసుకోవడం, మానక ద్రవ్యాలు తీసుకోవడం తప్పే. ఆ తప్పుని మనం ఎవరో కూడా దాన్ని ఎవరు సమర్థించరు, ఖండించాల్సిన విషయమే. అయితే నేనేమంటున్నానంటే ఆ ఖండించాల్సిన విషయంలో మీరు ఒక్కసారి కేసు రిజిస్టర్ అయింది వాళ్ళ మీద, రెండోసారి కేసు రిజిస్టర్ అయింది, మూడోసారి అయితే పీడీ యాక్ట్ ఎందుకు పెట్టట్లేదు పోలీసు వాళ్ళు? పీడీ యాక్ట్ పెడితే మీరు ఇలాంటి వాళ్ళని ఎవరినైనా అనవాలి. అది మీరు డ్రగ్స్ విషయంలో సీఎం గారు ఏమన్నారు, ఎంతటి వాడినైనా వదలను అన్న మాటని నిలబెట్టుకోవటానికి, అది సినిమా వాళ్ళు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అవ్వచ్చు, మీరు ఇమ్మీడియట్లీ పీడీ యాక్ట్ అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే దీంట్లో బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నాయి. 7 సంవత్సరాల లోపు అంటే సుప్రీంకోర్టు ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నారు బెయిల్స్. ఆల్రెడీ బెయిల్ మీద కూడా వచ్చేసారు వాళ్ళు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారు అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పార్టీ నుంచి చాలా నిక్కచ్చుగా హిందూ సమాజం మొత్తం టోటల్గా ఇలాంటి వాటికి దూరంగా ఉంటాం అనుకున్న బీజేపీ వాళ్ళు నిద్రపోతున్నారా? బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య మీ మీద తీసుకుంటున్నారా లేదా అనేది ఒక విషయం. సినిమా వాళ్ళు పట్టుబడుతూ ఉంటే, కేసులు రిజిస్టర్ అవుతూ ఉంటే మా అసోసియేషన్ నిద్రపోతుందా? మా అసోసియేషన్ ఏం చేస్తుంది? వాళ్ళ మెంబర్షిప్ నుంచి తీసివేయాలి కదా. ఒకసారి మనం సురేష్ కొండేటి తప్పు చేశాడని చెప్పి మనం మెంబర్షిప్ నుంచే వీళ్ళు తీస్తాం కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు మానక ద్రవ్యాలు చేస్తుంటే రేపు సినిమా ఇండస్ట్రీకి నష్టం కదా. ఇలాంటి వాళ్ళని మేము మా మెంబర్షిప్ నుంచి కానీ, ఛాంబర్ మెంబర్షిప్ నుంచి కానీ, డైరెక్షన్ మెంబర్షిప్ నుంచి కానీ తీయాలి కదా. అంటే ఉండుంటే కేసులు ఉండుంటే ఓకే, అభియోగాలు చాలామంది మీద వస్తాయి, అభియోగాలు కదా, కేసులు ఉండుంటే. ఎందుకంటే కృషి గారు ఉన్నారు అని టీవీలో వస్తుంది, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. వాళ్ళ సిస్టర్ ఉన్నారా ఎవరున్నారా మనకు తెలియదు, తెలియకుండా మనం మాట్లాడకూడదు. నేనేమంటున్నానంటే సినిమా వాళ్ళు ఎవరవనేయండి, ఇలాంటి మానక డ్రగ్స్ అనేది మహమ్మారిని తరిమి కొట్టడానికి మనం ఉండాలి తప్ప దాన్ని సహకరించడానికి మనం ఉండకూడదు. ఇది సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఎంకరేజ్మెంట్ కోసమా లేకపోతే ఇంకొకట ఈ సాఫ్ట్వేర్ కంపెనీలా ఏదో సంథింగ్ జరగడం అనేది వాస్తవం జరుగుతుంది. జరగడం అనేది నేనేమి దాన్ని జరగట్లేదు, చాలా నిజాయితీగా సినిమా వాళ్ళు ఉన్నారు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారని నేను అనట్లే. ఎందుకంటే అది ఏ విధంగా బానిస అవుతున్నారో, ఏ విధంగా జరుగుతుంది. ఆ జరుగుతున్న దాన్ని మనం అరికట్టడానికి ఏం చెయ్యాలి? పోలీసు వాళ్ళు ఎంత దాకా రావాలి, రాజకీయ నాయకులు ఎంత దాకా ఉండాలి, ఇలాంటి వాళ్ళని మనం పీడీ యాక్ట్ ఎందుకు పెట్టకూడదు? 2 సార్లు 3 సార్లు దొరికిన వాళ్ళని ఎందుకు పీడీ యాక్ట్ పెట్టకూడదు అనేది మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు, పిల్లల జీవితం కాబట్టి
మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి, మనం 10 మందికి చెప్పేవాళ్ళమి ఇలాంటి వాటి కోసం మనం వెళ్ళడం, ఇలాంటి వాటి కోసం దొరకడం అనేది సిగ్గుతో తలదించుకోవాల్సిన పని. ఎందుకంటే చాలామంది ఒక ప్రముఖ హీరో తాలూకోలు ఇంకొకరు ఎవరెవరో తాలూకోలు ఉన్నారు, బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటున్నారు. నిజంగా వాళ్ళు ఉండుంటే ఆ హీరో దూరం పెడతాడా, లేకపోతే ఆ హీరో కూడా దగ్గరుండి నడిపించుకుంటాడా, ఏం చేస్తాడో ఆ హీరోకే వదిలేస్తున్నాం అంతే. ఎందుకంటే ఇది నిజాలో తెలియవు, అబద్ధాలో తెలియవు. నిజంగా అరెస్ట్ చేసి ఆ హీరో రైట్ హ్యాండ్ నిజంగా అయ్యుండుంటే ఈజ్ ఎ రిమోట్ ఇమ్మీడియట్లీ ఆయన దూరం పెడితే ఆయన లైఫ్కి ఆయన ఫ్యామిలీ మెంబర్కి మంచిది. లేదు ఆయనతో ఎక్కువ సపోర్ట్ ఉంటే ఆయనకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక ఇలాంటివన్నీ కూడా మనం ఒక హీరోయిజం కానీ ఇంకొకరు కానీ హీరోయిన్ కానీ ఎవరైనా మేబీ యూట్యూబ్ యాంకర్స్ కూడా 10 మందికి మనం చెప్పటానికి వచ్చాము, 10 మందికి మనం మంచి చేయడానికి వచ్చాము, అది ఎంకరేజ్ చేయాలి తప్ప ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి వాటిలో మనం ఖండించి ఇలాంటి వాటిలో మనం ఉంటే మన విలువలు పోతాయి అనేది ఇప్పుడు అక్కడ వెళ్ళిన అమ్మాయిలకు కానీ వెళ్ళిన వాళ్ళకి కానీ ఇప్పుడు ఏదైతే ఈ మధ్యన యూట్యూబ్లో కొంతమంది పాపులర్ అవుతున్న వాళ్ళకి కానీ లేకపోతే మొన్నెవలో సన్ముఖ్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఏదో మరీ దారుణంగా దొరకడం ఇవన్నీ ఏమవుతుందంటే సమాజానికి నష్టం, సమాజానికి చీడ పురుగు. ఇలాంటిది దూరంగా ఉండాలి, దూరంగా ఉంచాలి. పబ్బులకు వెళ్ళండి, ఎంజాయ్ చెయ్యండి అంతే తప్ప అక్కడ ఉన్నవి మీరు వాడుకొని అక్కడ మీరు అలవాట్లు పడద్దు. ప్రతి దిక్కనికి వెళ్ళొచ్చు, ప్రతి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు అంతే తప్ప వాళ్ళు తప్పు చేస్తున్నా నేను తప్పు చేస్తున్నాను తప్పు చేయకూడదు. అది నేను ఏమంటున్నానంటే ఇలాంటివి అన్నీ చాలా ఉన్నాయి. మేబీ మనం 10 మందికి చెప్పవలసినవి మనం ఇంకొక తప్పు చేస్తే ఏమవుతుందనేది ఆలోచించాలి. ఈజ్ ఎవరో బిగ్ డైరెక్టర్ అన్నారు, నిజంగా బిగ్ డైరెక్టర్ ఉండుంటే 100% అలాంటి వ్యక్తిని క్షమించరాదు. ఎందుకంటే 10 మందికి మంచి చేయడానికి మంచి చెప్తున్నాం మనం. సార్ అంటే మూవీస్ ద్వారా కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్క విషయంలో. సార్ మన మూవీస్లో చూపించిందే బయట చేయాలి ఇలాంటివి యాక్టివిటీస్ అని చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఎవరైతే ఖుషి పేరైతే వస్తుందో, వాళ్ళ సిస్టర్ పేరు లిచి వాళ్ళ పేరైతే వస్తుందో, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తను మంచి ఇన్ఫ్లుయెన్సర్ సార్. మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ మధ్య రీసెంట్ టైం మీరు అన్నట్టు షణ్ముఖ్ కేసు కూడా, ఆ అబ్బాయి కూడా గంజాయి తీసుకుంటూ దొరకడము. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యూత్ని ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సార్? సినిమాలు ఎప్పుడు కూడా మీరు ఒక్కటి వినండి, అంటే నేను ఎవరైనా సినిమా మేబీ నేనే తీయొచ్చు. సినిమాలో మీరు బయట జరిగిన ఘటననే సినిమా ఆధారంగా తీసుకుంటాం తప్ప సినిమా ఆధారంగా ఘటన జరగదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, ఆ ఘటన ఎక్కడో జరిగితేనే ఆ సినిమాలో వస్తుంది ఆ సీను. ఆ ఘటన ఎక్కడో జరిగి ఉంటే సినిమా వస్తుంది. కాబట్టి సినిమాలను చూసి వీళ్ళు పాడైపోతారని తప్ప అంతకన్నా ముందే పాడైపోతున్నారు. అంతకన్నా ముందే పాడైపోయి క్యాలేజీల్లో పాడైపోతున్నారు, ఇంకొకటి పాడైపోతున్నారు. అంటే ఎక్కడో ఒక చీడపురుగు ఉంటుంది. సినిమా ఫీల్డ్లో నేనేం చెప్పలేదు, సినిమా ఫీల్డ్లో కూడా చీడపురుగులు ఉన్నారు, ఆ పెద్ద చీడపురుగులు ఉన్నారు, దీన్ని మెయింటైన్ చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీద తప్పించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి పీడీ యాక్ట్ ముందు లోన్ వేసేయాలి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని చెప్పకూడదు, తోసేయాలి బయటికి. కానీ ఆ ధైర్యం మనకుందా? మా అసోసియేషన్కి ఉందా? ఛాంబర్కి ఉందా? కౌన్సిల్కి ఉందా? పోలీసు వాళ్ళకి ఉందా చెప్పానండి. ఉందంటే రేపు చెప్పానండి, నా దగ్గర కూర్చొని రేపు మొత్తం టోటల్గా ఎవరెవరో ఏంటేంటో ఇంతకుముందు కేసులు ఏంటో తీయమనండి, అది ఎవరు నిజం ఎవరు అబద్ధం చెప్దాం. అగ్గు సర్వేల్ గారు మొత్తం టోటల్గా ఆయన మొత్తం అందరినీ సినిమా వాళ్ళని తప్పుపట్టి, ఓకే అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కొత్తగా వస్తాడు పరిచయం చేసుకోవడానికి పెట్టిందా, లేకపోతే వాళ్ళందరినీ స్నేహగీతం పారడం కోసం పెట్టిందా, అందరూ డ్రగ్స్లో ఉన్నారు, మొత్తం ఇండస్ట్రీ అందరినీ లైన్ కట్టించింది. లైన్ కట్టించి అందరికీ క్లీన్ చీట్ ఇచ్చింది. అంటే క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత వీళ్ళ మీద డిప్రమేషన్ సూట్ వేయలేదు అంటే వీళ్ళ దాంట్లో తప్పు ఉన్నట్టే అర్థం. వాళ్ళని వదిలేశారు, క్లీన్ చీట్ ఇచ్చారంటే పోలీసు వాళ్ళలోనే తప్పు ఉందని అర్థం. అంటే డిఫమేషన్ కేసు వేయాలి అంటారా సార్? పర్ఫెక్ట్లీ. ఎందుకంటే మన పరువును తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు, మన జీవితాన్ని తీసుకొచ్చి మా పిల్లల ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, మగపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, మగపిల్లల జీవితాలు ఇలాంటివి తీసుకొచ్చి నువ్వు డ్రగ్స్లో అని అరెస్ట్ చేసి తీసుకొచ్చి నువ్వు మొత్తం నీ ఎంటుకలు పెట్టి ఈ పెట్టి టెస్టులని అయ్యని దాదాపు తిప్పించిన తర్వాత సినిమాలో క్లీన్ చీట్ వస్తే ఆ వ్యక్తి మీద ఏం చేస్తావు నాకు చెప్పండి. అంటే సార్ ఇప్పుడనే కాదు, మనం ముందు చూసుకున్నా మీరు అన్నట్టు ఎప్పుడు కూడా సినీ నటుల పేర్లు ఎప్పుడైతే బయటకు వస్తాయో లేదా యూట్యూబ్ స్టార్స్ ఎప్పుడైతే పేర్లు వస్తాయో పిలుస్తారు, 2-3 సార్లు వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత
2 డేస్ తర్వాత క్లీన్ షీట్ ఇచ్చేయడం. అంటే ఇక్కడ వాళ్ళు నిజంగా తప్పు చేయకపోతే మీరు అన్నట్టు డిఫేమేషన్ కేసు పెట్టే అర్హత వాళ్ళకు ఉంటుందా సార్? ఎవరికైనా ఉంటుంది డిఫర్మేషన్ కేసు వేయడానికి. ఎందుకంటే నన్ను రోడ్డు మీదకి లాగి నా పరువును భంగం కలిపి నువ్వు ఛానల్ ఏదైతే ఉందో నువ్వు కావాలనే ఛానల్ తీసుకొచ్చి నన్ను రోడ్డు మీద తీసుకొచ్చావు కాబట్టి నా పరువు గంగం డిఫర్మేషన్ క్రిమినల్ సూట్ వేయొచ్చు. డిఫర్మేషన్ ఇస్ క్రిమినల్ అండ్ డిఫర్మేషన్ అండ్ సివిల్ రెండు వేయొచ్చు. రెండు క్రిమినల్ కేసు కూడా వేయొచ్చు. క్రిమినల్ సూట్ వేసి సెక్షన్ 200 కింద ప్రైవేట్ కంప్లైంట్ వేసి మనం వేసి దాని మీద ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పొచ్చు. మనకి ఎందుకు భంగం కలిగింది, ఎందుకు ఆ పేపర్లో వీడియోలు అన్నీ పెట్టి ఇదిగోండి ఈ ఆర్డర్ కాపీ పెట్టి ఇలా నన్ను తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు మొత్తం టోటల్గా నరకం చూపించారు. ఈ నరకం చూపించి ఇప్పుడు క్లీన్ షీట్ ఇచ్చారు. ఈ క్లీన్ షీట్ ఇవ్వడం వల్ల రేపు ఉదయం నాకు పోయిన పరువు వస్తుందా, నాకు పోయిన ఈరోజు అన్యాయం వస్తుందా, ఈరోజు నేను నడి రోడ్డు మీద పడిపోయాను, నాకు వేసాలు ఆగిపోయాయి, ఇంకోటి ఆగిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది. కాబట్టి ఎవరైతే దాన్ని మొత్తం టోటల్గా సూట్ చేశారో అలాగే వాళ్ళ మీద ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టేషన్ హౌస్ ఆఫీసర్ వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేయొచ్చు. అయితే ఎందుకు చేయట్లేదు, వీళ్ళు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్గా అక్కడ జరిగి తప్పు ఉండొచ్చు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి గవర్నమెంట్తో లాలోచిపడి క్లీన్ చీట్ తీసుకున్నారనేదే నా అనుమానం. అక్కడ అంటే ఓవరాల్గా అక్కడ ప్రాబ్లం అంతా మన గవర్నమెంట్ సైడే ఉందండి. కన్ఫర్మ్. లేకపోతే వాళ్ళ వైపు ఉంది. గవర్నమెంటు లాలోచిపడి క్లీన్ చీట్ ఇచ్చింది, వాళ్ళ వైపు వచ్చి అటుగా లాలోచిపడి ఏదో బతిమలాడుకొని క్లీన్ చీట్ తీసుకోకపోతే వాళ్ళు ఎందుకు డిఫర్మేషన్ అయ్యలేదు అంటే తప్పు చేసినట్టే. సో ఇప్పుడు సార్ మీరు అన్నట్టు ఇందాక మాట్లాడుతూ మనం అన్నాం కదా, ప్రముఖ హీరో రైట్ హ్యాండ్ ఉన్నారు, ప్రముఖ డైరెక్టర్లు ఉన్నారు అని చెప్పేసి చాలా మటుకు మంది అంటున్నారు. అంటే వాళ్ళ పేర్లు అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే పార్టీ అనేది చాలా సేపటి వరకు జరిగింది అని అక్కడ ఉన్న సిబ్బంది అయితే చెప్తున్నారు. అక్కడ కోకేన్ అలాగే బ్రౌన్ షుగర్ మరియు గంజాయి లాంటి చాలా పదార్థాలు దొరికాయంట సార్. దీనిపైన ఏమంటారు? అంటే ఒక మాటమ్మా, ఒక పార్టీని పట్టుకుంటున్నారు, ఇలాంటి రోజుకు 100 పార్టీలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఒకప్పుడు మనం వ్యభిచారం పట్టుకుండేవారు అన్నారు, ఒకప్పుడు మనం తాగితే పట్టుకుండేవారు అన్నారు, డ్రంకర్. ఇవన్నీ ఏమవుతుందంటే ఈ రోజుకి మీరు పట్టుకుంటే 10-15 మంది గ్రూపులు దొరుకుతున్నాయి. మనం ఇప్పుడు ఒకప్పుడు మనం వ్యభిచారంలోనే చూసాం, రోజుగా 5-6 కేసులు ఇవన్నీ ఎక్కడో. అలాగే మనకి ఎక్కడో డ్రంక్ అండ్ డ్రైవ్, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పోయింది, ఇది పోయి ఇప్పుడు గంజాయి వచ్చేసింది, ఇది వచ్చింది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే పోలీసు వాళ్ళు కరెక్ట్గా సీరియస్గా తీసుకొని దాని మీద టార్చ్ ఫోర్స్ సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే దీన్ని అరికట్టగలుగుతారు. ఒక గంజాయి లేదా బ్రౌన్ షుగర్ కానీ కోకేన్కి సంబంధించిన ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లభించాలి అంటే ఎవరో ఎక్కడి నుంచో సప్లై చేయాలి. బికాజ్ ఇవి ఇక్కడ ఇండియాలో అయితే చాలా తక్కువ కేసెస్లో దొరుకుతాయి, వేరే దగ్గర నుంచి సప్లై చేయాలి కదా సార్. అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అంటారు సార్? ఇప్పుడు ఒక్క మాట అమ్మా, కొంతమందిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు తీగ లాగాలి అంటే పోలీసు వాళ్ళకి గంట పని. పోలీసు వాళ్ళు ఎక్కడో మర్డర్ జరిగితే ఆ మర్డర్లో ఆనవాళ్ళు లేకుండానే మొత్తం టోటల్గా ఎక్కడి నుంచి మర్డర్ జరిగింది, ఎలా జరిగిందని తీసుకొచ్చి మొత్తం టోటల్గా క్యూస్ టీమ్తో సైతం పెట్టే అంత నాలెడ్జీ ఉన్న మన పోలీసు ఏపీ అండ్ తెలంగాణ పోలీస్ దీంట్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కొన్ని వాటిలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్డ్, ఒక కేసు బుక్ అయిన వెంటనే ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోన్స్, లూప్ హోల్ ఎక్కడో ఉంది. ఇప్పుడు నేనేమన్నా ఒక సినిమా హీరోని బామ్మర్దిని అరెస్ట్ చేశారు, నేను ఉదాహరణకి ఎవరో 10 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. అరెస్ట్ చేసిన తర్వాత రిమైండ్ చేశారు, ఆ తర్వాత నైజీరియా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశారు. మీరు అక్కడ లూప్లో అక్కడ వ్యక్తిని ఎందుకు పట్టుకోలేదు? అది ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఎయిర్పోర్ట్ ఎందుకు అలర్ట్ చేయలేదు? ఎయిర్పోర్ట్లో ఎందుకు ఎలాగొచ్చింది? ఎయిర్పోర్ట్లోకి పెద్ద ఒక ఎయిర్పోర్ట్ నుంచే కదా రావాలి, లేదా బస్సు ట్రావెల్స్లో రావాలి కదా, లేకపోతే కస్టమ్స్ ఆల్రెడీ షిప్లో రావాలి కదా. మరి దాంట్లో వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి కదా, మరి పనిచేస్తున్నప్పుడు లూప్గా మొత్తం టోటల్గా ఎక్కడి నుంచి వచ్చింది? మన బ్యాంకాక్ నుంచి వచ్చిందా, హాంకాంగ్ నుంచి వచ్చిందా, ఇంకొకటి నుంచి వచ్చిందా, లేకపోతే గోవా నుంచి వచ్చిందా, లేకపోతే అస్సాం నుంచి వచ్చిందా? మనం సింపుల్ ఇష్యూ కదా, మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎవరు చేయమారిందో తెలిసిపోద్ది కదా. బర్మా నుంచి గంధపు చెక్కలు వస్తున్నాయి అంటున్నారు, లేకపోతే గంధపు స్మగ్లింగ్ జరుగుతుంది అంటున్నారు. ఎవరు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో, చైనా నుంచి ఎవరు పట్టుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఎలా పంపిస్తున్నారు అన్నీ తెలిసిన మీకు ఈ ఒక్కడి దగ్గర మీరు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ వివేకానంద వాళ్ళ బాబాయ్ కేసు ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో ఉన్నట్టుంది ఇది కూడా. అంటే ఉదాహరణ చెప్తున్నా.
ఎందుకంటే ఉదాహరణకి ఆ ఎవరు చంపారు ఇప్పటికీ అంత సస్పెన్సే, ఇప్పటికీ తెలియదు. అలాగే అయిపోయింది ఈ పరిస్థితులు కూడా. ఇవి వస్తూనే ఉంటాయి ఇంకా ఇంకొక 3 నెలల దాకా వస్తూనే ఉంటాయి. 4వ నెల కూడా ఈ చంద్రబాబు కూడా ఏం చేయడు. 4 నెలలు ఆయన పాలన ఆయన ఉంటాడు. ఎవరు వీళ్ళ మీద ఆలు పెట్టుకోరు, వాళ్ళ మీద వీళ్ళు పెట్టుకోరు కేసులు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లోకేష్ గారు రెడ్ బుక్ అంటాడు, ఆ రెడ్ బుక్ ఏమవుతుందో చూడాలి. వాళ్ళు పచ్చ బుక్ ఏమైంది వాళ్ళకి తెలియదు, రెడ్ బుక్ ఏమైంది వీళ్ళకి తెలియదు. మీరు ఈ 5 సంవత్సరాల్లోనే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారే కానీ అంతే. ఓవరాల్గా సార్ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి అంటే సినిమా వాళ్ళైనా లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా చాలా ఇష్టం సార్. ఏదైనా సినిమాకి వెళ్తున్నామంటారే మా హీరో లేదా మా డైరెక్టర్ తీశాడు, లేదా అరే ఈ సినిమాలో హీరోయిన్ ఉందంట, ఆ అమ్మాయి కోసం వెళ్ళాలి లేదా ఈ అబ్బాయి కోసం వెళ్ళాలి అన్న ఆ ఎంతూజియాజం ఎక్కువ ఉంది సార్. కానీ ఈ మధ్య కాలంలో ఇట్లా ప్రముఖ వ్యక్తుల పేర్లు బయటకు రావడము అంటే జనరేషన్ వాళ్ళకి ఎందుకు సార్ ఇంత అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకొని ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ పేర్లు బయటకు వస్తున్నాయి? ఒక్కటే మాటమ్మా, నేనేమంటున్నానంటే మనం ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చాయి, నేను ఒక బాధ్యతగా ఉన్నాను. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు చూసే 10,000 మందో 5,000 మందో 100% నేనంటే ఒక అభిమానించే వాళ్ళు అందరూ తిడతారు. నాకు విలువ ఉండాలి. ఫస్ట్ నాకు ఎథిక్స్ ఉండాలి, నాకు వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు నేను చాలా గొప్పవాడిని నేను చెప్పట్లేదు. అలాగే నేనేమంటానంటే వాటికి మనం దూరంగా ఉండడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు మనం 10 మందికి చెప్పేవాళ్ళమి, డైరెక్టర్గా ఈజ్ అ ప్రొడ్యూసర్గా ఒక పొలిటికల్ లీడర్గా లేకపోతే ఇంకో 10 మందికి చెప్పేవాళ్ళం. కాబట్టి మనం దూరంగా ఉండాలి. మనమే తప్పు చేస్తే ఎలా అంటే నేను ఇంకొకరి పేరు చెప్తే బెటర్ కాదేమో అనుకో, నా పేరు నేనే చెప్పుకున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్పుకున్నా. ఏమో ఈ వయసు వస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. 10 మందికి మనం చెప్తున్న వాళ్ళము మనం ఈ విధంగా మనం అక్కడ ఉండి ఇప్పుడు వాళ్ళ పేర్లు ప్రముఖుల పేర్లు వస్తున్నాయంటే అది నిజమో అబద్ధమో పక్కన పెట్టండి. హోటల్స్ని మనం అంటానికి లేదు. ఎందుకంటే హోటల్స్కి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇస్తారు, జోబులో పెట్టుకుంటారు. అంటే జోబులు కూడా చెక్ చేస్తారేంటి? కాదు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, మేము ఎలా చెక్ చేస్తాం? ఇవన్నీ కూడా మనలో మనకు ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక మీకు ఎందుకు చెప్పానంటే అంతమంది ఇండస్ట్రీని పిలుచుకుని వెళ్తే పూరి జగన్నాథ్ గారితో సైతం మొత్తం మా తరుణ్తో సైతం అందరినీ తీసుకెళ్ళారు. మరి అందరికీ క్లీన్ చీట్ ఇచ్చారు, దాంట్లో ఒక్కలో తప్పు చేయలేదని. అంటే మీరు మా ఇండస్ట్రీని అవమానపరచడానిక, మా ఇండస్ట్రీని లొంగ తీసుకోవడానిక, మా ఇండస్ట్రీని ఈరోజు క్లీన్ చీట్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసుకెళ్లారు? ప్రశ్న వాళ్ళైనా చెప్పాలి, గవర్నమెంట్ అయినా చెప్పాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఎంక్వైరీ చేయాలి. అప్పుడున్న గవర్నమెంట్ చేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ రీఎంక్వైరీ చేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా వేసేటట్టు కనపట్టలేదు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒకలాగా ఉంది, ఇప్పుడు అంతా కార్పొరేట్ కంపెనీస్ మేము సపోర్ట్ చేస్తాం. ఎస్, మీరు సపోర్ట్ చేయండి, కానీ ప్రజలకి పాలన మర్చిపోకండి, ప్రజల వద్ద పాలన మర్చిపోకండి, చిన్న సినిమా నిర్మాతలను మర్చిపోకండి. అది మాత్రం నేను గుర్తు చెప్పగలుగుతాను. మీరు ఇంకొకటి దిల్ రాజు గారు మీకు రెడ్డి అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మీరు కోమటిరెడ్డి గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు. కానీ అన్ని కులాలు కలిసే సినిమా ఫీల్డ్ అని మాత్రం గుర్తుంచుకోండి. చిన్న సినిమా పెద్ద సినిమా అందరూ కలిపే సినిమా ఇండస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతూనే సినిమా ఇండస్ట్రీ అవుద్ది. కానీ ఒక్కరి నిర్ణయం తీసుకొని మాత్రం ఏం తీసుకున్నా కూడా 100% కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని మాత్రం నేను చెప్పగలుగుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు పాలన వేరు, ఇప్పుడు కొంచెం పాలన అది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, అంతే. సో చూసారు కదా, అంటే ప్రతిసారి ఇలాంటి సినీ నటుల పేర్లు బయటకి రావడము, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరి పేర్లు బయటకి రావడము, అండ్ అలాగే చాలా మట్టుకి ఛానల్స్ నుంచి అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. కానీ ఎప్పుడూ కూడా ఏ యాక్టర్ కూడా డిఫేమేషన్ కేసు ఎందుకు వేయట్లేరు? అలాగే 3-4 సార్లు అదే వ్యక్తి పేరు వచ్చినప్పుడు ఎందుకు ఆ అసోసియేషన్ నుంచి, మా అసోసియేషన్ కానీ ఎలాంటి అసోసియేషన్ నుంచి అయినా ఎందుకు తీసేయట్లేరు? ఆ లీడర్స్ ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళని ఎందుకు పార్టీ నుంచి బయటకి పంపించడం లేదు అనేటిది నటికుమార్ సార్ ప్రశ్నించడం జరుగుతుంది. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.